ప్రజలకి అర్థమయ్యేది చెప్పాలంటే మన వ్యవసాయంలో కాలువలు ఉంటాయి, చిన్న చిన్న కాలువలు, పొలాలకు వచ్చే కాలువలు. తగాదాలు కూడా అక్కడే జరుగుతాయి. నా పొలం ముందు తడవాలి, నా పొలం ముందు తడవాలని. కానీ ఈ పొలాలన్నీ కూడా వివిధ రంగాలు అనుకుంటే మనం జగన్ ఏం చేశాయంటే ఆ కాలువ గండగొట్టి తన అవినీతి అనే పొలంలోకి మొత్తం నీళ్ళన్నీ కూడా వాడుకున్నాడు. ఆయన ప్రభుత్వం అయిపోయిన తర్వాత, అంటే ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత కాలువలు కూడా రావడం ఆగిపోయినాయి. ఇవాళ ఆ గండి పూడ్చినంత మాత్రం నీళ్ళు రావు, ఎందుకంటే పైన కాలువలు లేవు. నీళ్ళన్నీ ఆయన అవినీతికి సరిపోయింది. అది వ్యవసాయ పరంగా ఎలా ఉంటే మనకు అర్థమవుతుందో ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఈయన తెచ్చిన అప్పులన్నీ కూడా అవినీతిగా సరిపోయినాయి. అవసరం లేని ఖర్చులు, స్కూళ్ళకి నాడు నేడు పేరుతో రంగులు, అందుట్లో అవినీతి. పేదలకి 25 లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పి సెంటు భూమి ఇల్లు తీసుకొని ఆ పొలాలు తీసుకోవడంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా అవినీతి వాటంగా పొలాల రేట్లు పెంచి దాదాపు మాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం 7 నుంచి 8 వేల కోట్ల అవినీతి భూసేకరణలో జరిగింది. తర్వాత వాటిని లేఅవుట్లు వేయటానికి, మట్టి పోయటానికి జరిగిన అవినీతి అసలు లెక్కే లేదు. కొన్ని చోట్ల పోయకుండానే బిల్స్ తీసుకున్నారు. అంటే అసలు అవినీతికి అంతం ఇదిగో ఇది ఇంత ఉందని మనకు తెలిస్తే అది మొదలు పెడతాం. మనం చేలో కలుపు తీయాలంటే గట్టు మొదలుపెట్టి ఆ గట్టుకు వెళ్తాం. అవతల గట్టుగా లేదంటే ఎక్కడికి వెళ్తాం, ఎంత కలుపు పీకుతాం. అది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. లిక్కర్లో భయంకరమైన అవినీతి, అలాగే ఇసుకలో అవినీతి. ఈయన అవినీతి చేయని రంగం అంటూ లేదు. ఈ డబ్బులు అప్పు తెచ్చి ప్రజలకు ఇచ్చాడంటే నిజంగా ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచి ఉంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కానీ ఏం చేశాడు ఈయన? అవసరం లేని కొనుగోళ్ళు, అవసరం లేని ఖర్చులు, నాడు నేడులాగా స్కూళ్ళకి రంగులు, హాస్పిటల్స్కి రంగులు, మళ్ళీ ఆ రంగులు కోర్టు కొట్టేయమంటే తిరిగి రంగులు వేయటే ఖర్చులు, 4-5 వేల కోట్ల ఖర్చులు. ఇలా అవినీతికి ఆస్కారం వచ్చే ఖర్చు మాత్రం ఆయన పెట్టడం జరిగింది. అంటే అందుట్లో మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేలకి, వైసీపీ నాయకులకి వాటాలు, అవసరం లేని స్కీములు, అందుట్లో వాటాలు, పిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా కమిషన్ కక్కుతుపడి ఆ చిక్కీలు పనికిరాని విధంగా కొనుగోలు చేసి స్కూళ్ళకు పంచడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, దాన్ని లెక్క తేల్చడం కూడా ఒక సమస్యే. ఇవాళ రాష్ట్రానికి అప్పు ఎంత ఉందనేది లెక్క తేలింది. ఆ అప్పు తీర్చే మార్గాలు ఎలాగనేది ఇవాళ మేధోమథనం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరి ఆశ ఒకటే. ఆయన మహారాష్ట్ర ఫడ్నీస్ గారు మొన్న జరిగిన సమావేశంలో, ఒక దావోస్ సమావేశంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మహారాష్ట్రకి బొంబాయి ఉంది రెవెన్యూ రావటానికి, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఉన్నాడు అని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బాంబే కంటే ఎక్కువని ఫడ్నీస్ గారి అభిప్రాయం. హైదరాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్ ఎక్కువ రెవెన్యూ వచ్చేది, మహారాష్ట్రకి ఎక్కువ రెవెన్యూ వచ్చేది బాంబే. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇది. కాబట్టి దానికంటే కూడా మీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరేం భయపడాల్సిన పని లేదు. ఆయన ఖచ్చితంగా ఈ క్రైసిస్ నుంచి బయటికి తీసుకొస్తాడని చెప్పి ఆయన కామెంట్ చేశాడంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఏంటి అనేది కూడా ఇవాళ ప్రపంచానికి తెలిసిన పరిస్థితి. అయితే శూన్యంలోంచి మనం ఏం పుట్టించలేము, ఎంతో కొద్దిగా గొప్ప అక్కడ ఉండాలి. ఇవాళ రాష్ట్రం పరిస్థితి శూన్యం. అంటే ఇవాళ నీకు రూపాయి కూడా అప్పు ఇవ్వం, నీకు అప్పు ఇచ్చే కెపాసిటీ 0 అని చెప్పి చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ చెప్పింది. మరి అప్పు రానప్పుడు రాష్ట్రాన్ని నడపడం ఎలా? కొద్దిగా అప్పు చేయాల్సింది. అప్పు చేయకుండా రాష్ట్రాన్ని మేము నిలబెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదు. ఆ పరిస్థితులు దానికి అనుగుణంగా కూడా లేవు. కాబట్టి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి నీకు అప్పు కూడా పుట్టని స్థితికి వచ్చిందంటే ఇంత దారుణమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. దాదాపు 17-18 రాష్ట్రాలు ఏదైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు, వాటి జిఎస్డిపిలు బలంగా ఉన్న రాష్ట్రాలను తీసుకుంటే ఆ 18లో మనం 17లో ఉన్నాం. కాబట్టి ఈ విధ్వంసం ఎక్కడ ఏమీ ప్రజలకు తెలియలా. ఏదైనా ఒక స్కీమ్లో 6 లక్షల మంది విద్యా దీవెన లేదా అమ్మఒడి
అమ్మ ఒడిలో 43 లక్షల మంది విద్యార్థులకు నేను డబ్బులు ఇస్తానని చెప్పి బటన్ నొక్కుతాడు. ఎంతమందికి వెళ్తుంది? ఓ 15 లక్షల మందికి వెళ్తుంది. మిగతా వాళ్ళకి తర్వాత అంచెలంచెలుగా వేయటం. ఇలా ప్రతి స్కీములో కూడా ఏదో ఆ బటన్ నొక్కడం, అక్కడ 500 కోట్లు కావాలంటే 100 కోట్లు పంచడం, మిగతా 4 కోట్లు బాకీ పెడతాం. అలాగే కాంట్రాక్టర్లకి ఆయనకు నచ్చితే సిఎఫ్ఎంఎస్తో సంబంధం లేకుండా, ట్రెజరీతో సంబంధం లేకుండా బిల్లు పే చేయటం, లేదు కాదు అంటే పెండింగ్ పెడతాం. ఇలా రాష్ట్రంలో సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినవి 48,000 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అప్లోడ్ చేయాల్సినవి దాదాపు 98,000 కోట్లు. అంటే 1,42,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రంలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్స్ ఉన్నాయి. 1,42,000 కోట్లు. ఈవెన్ మహారాష్ట్ర కూడా అంత లేవు. చాలా బలంగా ఉన్న తమిళనాడుకు కూడా అంత లేవు. మనకంటే పెద్ద రాష్ట్రం, ఎక్కువ ఇన్కమ్ వచ్చే తెలంగాణకు లేదు, కర్ణాటక లేవు, గుజరాత్కి కూడా లేవు. 1,42,000 కోట్లు బిల్స్ పెండింగ్ పెట్టి ఆయన అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఉద్యోగస్తులకు కూడా 20,000 కోట్లు. ఒకవేళ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వయసును 60 నుంచి 62 చేశాడు. ఇలా రకరకాల ఆర్థిక విధానాలతో ఈ ఆర్థిక వ్యవస్థ అంతా చితికిపోయి ఇవాళ దేశంలో మన హెల్త్ రిపోర్ట్ ఎలా ఉంటుందో అలా ఆర్థిక వ్యవస్థ రిపోర్ట్ ఇచ్చే నీతి ఆయోగ్, అయ్యా మీ పరిస్థితి ఏం బాగాలేదు, మీరు ఐసీయూలో ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండకపోతే చనిపోయే ప్రమాదం ఉంది, మీకు అప్పు పుట్టదు, మీకు అప్పు ఇచ్చే రేటు 0 చేశామని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం.